మరో గంటలో తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. ఇవాళ చివరి రోజు కావడంతో నామినేషన్ పత్రాలతో ఆర్ఓ కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులు బల ప్రదర్శనలకు దిగుతున్నారు. ఆర్ఓ ఆఫీసులు కోలాహలంగా కనిపిస్తున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతున్నాయి. ఇక వీటన్నిటికీ నేటితోనే నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తోంది. రేపు నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్ చేపడతారు. దీంతో ప్రచారానికి మిగిలింది 16 రోజులు మాత్రమే. ఏపీలో వైసీపీని కూటమి నేతలు బలంగా ఢీకొడుతుంటే సత్తా చాటేందుకు కాంగ్రెస్ చూస్తోంది. తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య నెలకొంది. ఇక మరో గంటలో తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. ఇక రెండు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్కి, అలాగే ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, అలా విధంగా 25 లోక్సభ స్థానాలకు నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగినుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, మరో గంటలో నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కాబోతోంది. 175 నియోజకవర్గాలు ఏపీలో ఉన్నాయి. 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి నామినేషన్ల ఘట్టానికి మరి కాసేపట్లోనే తెర పడనుంది. రేపు నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితమే పులివెందులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నామినేషన్ని దాఖలు చేశారు. ఇందులో భాగంగానే ఈరోజు పులివెందులలో కూడా ఆయన బహిరంగ సభ నిర్వహించారు. రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శలకి, అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎన్నికల రణరంగంలో వైసీపీ ఒక్కటే ఉంది కాబట్టి ప్రజలు ఆదరించాలని కూడా వైఎస్ జగన్ పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఏపీ వ్యాప్తంగా కూడా అసెంబ్లీ స్థానాలకు గాను 1123 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దాదాపుగా 1344 సెట్లను దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటివరకు పార్లమెంట్ స్థానానికి సంబంధించి 555 మంది అభ్యర్థులు 653 సెట్లకు సంబంధించినటువంటి నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ స్థానాలకి మొత్తంగా 3084 మంది అభ్యర్థులు, అదేవిధంగా 3701 సెట్లను నామినేషన్లకు దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది నిన్నటి వరకు ఉన్నటువంటి డేటా. మరి కాసేపట్లో నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల రణరంగంలో తలబెట్టేటువంటి అభ్యర్థులు ఇప్పటికే పోటాపోటీగా నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈరోజు మాజీ మంత్రి కొడాలి నాని కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కొంతవరకు సెంటిమెంట్గా భావించడం ఒకవైపు, పేరు బలాలమైన ఉన్నటువంటి జాతక చక్రాలను ఆధారంగా చేసుకునే అభ్యర్థులు నిన్న కూడా భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈరోజు కూడా పూర్తిగా నామినేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రితో పాటు కీలకమైనటువంటి నాయకత్వం అంతా కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జరిగేటువంటి స్క్రూటినీకి సంబంధించినటువంటి అంశంపైన కూడా కొంతవరకు ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు ఎవరెవరైతే నామినేషన్లు దాఖలు చేశారో వారికి సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా పొందుపరిచారా లేదా, నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఏదైతే చట్ట ప్రకారం అనుసరించాల్సినటువంటి అంశాలపైన, లీగల్గా చూసుకోవాల్సినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా అన్ని జత చేశారా లేదా అన్నది కూడా ఒక రకంగా స్క్రూటినీకి సంబంధించినటువంటి అంశం జరుగుతుంది. స్క్రూటినీ తర్వాత బరిలో నిలబడేటువంటి అభ్యర్థులు ఎవరుంటారు, ఆ తర్వాత పోటాపోటీగా జరిగేటువంటి ఎన్నికల సంగ్రామంలో ఎవరెవరు పోటీ పడతారు అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అదే సందర్భంలో నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి, ఎందుకంటే నియోజకవర్గాల్లో అనేక మంది సీట్లు లభించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక చోట్ల నామినేషన్లకు సంబంధించినంత వరకు కూడా పోటాపోటీగా రెబల్స్గా నామినేషన్లు దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి ఘట్టం పూర్తయిన తర్వాత వాళ్ళందరినీ కూడా బుజ్జగించేటువంటి ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణకు సంబంధించినంత వరకు వారిని మొబిలైజ్ చేసే విధంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా దుశ్చరించాయి. ఇంకోవైపు ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రచారాలు ఇప్పటికే హోరాహోరీగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో నామినేషన్
నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఇక పూర్తిగా నామినేషన్ తర్వాత భారీ ఎత్తున ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చేటువంటి సిచ్యువేషన్ మీరు చెప్పినట్లుగానే ఇంకా ప్రచారానికి అయితే 16 రోజులే మిగిలింది. అయితే ఈ 16 రోజుల్లో ముఖ్యంగా ఇటు 2 కూటములు అటు అధికార వైసీపీ పార్టీ ఇప్పుడు ఎన్నికల కోసం ముందుకెళ్ళబోతుంది. వీళ్ళ ప్రచార పంతాలు కొత్త రకంగా ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 16 రోజుల్ని జనాలకు చేరువ కాటలో ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నాయి 3 పార్టీలు? ఖచ్చితంగా పవన్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కూడా ప్రసంగించారు. ఒక్కడిగా బరిలో దిగుతున్నటువంటి తనపైన తన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రయోగించి కుటుంబంలో చీలికలు తీసుకొచ్చి కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలను తెర మీదకు తీసుకొచ్చి రాజకీయాల కోసం వాడుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఇంకోవైపు వివేక హత్యకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బస్సు యాత్రలో మేమంతా సిద్ధం సభల ద్వారా పూర్తిగా ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రతిపక్షాలన్నిటికీ కూడా. అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టుకుంది. ఇంకోవైపు రాజకీయాలకు సంబంధించి కుటుంబపరమైనటువంటి అంశాలను తెర మీదకు తీసుకురావడం, వివేక హత్యకు సంబంధించినటువంటి అంశం, షర్మిలకు సంబంధించినటువంటి ఎపిసోడ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటువంటి ప్రయత్నం చేస్తుందన్నటువంటి ఒక అభ్యంతరం కూడా వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు కూటమికి సంబంధించి 2 కూటమిలకు సంబంధించినటువంటి నాయకులు కూడా రంగంలో దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా రంగంలో దిగుతున్నటువంటి నేపథ్యంలో నామినేషన్లు పూర్తయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, 2 కూటమిలకు సంబంధించినటువంటి పార్టీలు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా చాలా ధీటుగా బదులిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2వ దశ కూడా పూర్తయినటువంటి ప్రచారాలకి ఈ రోజు నామినేషన్ తర్వాత రేపటి నుంచి షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి, మేనిఫెస్టో ప్రకటించేటువంటి ఛాన్స్ ఉందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఉత్కంఠంగా మారింది. మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత ముఖ్యమంత్రి తన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన తర్వాత కొంతవరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇక కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమికి కావచ్చు అటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ సెగ్మెంట్లో ధీటుగా ఎదుర్కొనేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పికొడుతుంది. ఇప్పటికే బలంగా ఉన్నటువంటి వైసీపీ వచ్చేటువంటి ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రచారాస్త్రాలు కావచ్చు, ఎన్నికల్లో వెళ్ళేటువంటి సంగ్రామంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఈ రోజు నామినేషన్లకు సంబంధించినటువంటి ఘట్టం పూర్తయిన తర్వాత స్క్రూటినీ తర్వాత జరిగేటువంటి ఉపసంహరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు మనకి ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్. మరో గంటలో తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలు ఘట్టమైతే ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. ఇవాళ చివరి రోజు కావడంతో నామినేషన్ పత్రాలతో ఆర్ఓ కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులు బల ప్రదర్శనలకు దిగారు. ఆర్ఓ ఆఫీసులో కోలాహలంగా కనిపిస్తున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు, అలాగే తెలంగాణలో 17 లోక్సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. వీటన్నిటికీ నేటితోనే నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుంది. రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువుంది. మే 13న పోలింగ్ చేపడతారు. దీంతో ప్రచారానికి మిగిలింది 16 రోజులు మాత్రమే. ఏపీలో వైసీపీని కూటమి నేతలు బలంగా ఢీకొడుతుంటే సత్తా చాటేందుకు కాంగ్రెస్ చూస్తోంది. తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య నెలకొంది.